మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం ఏదటం గ్రామంలో మహానీయుడు బాబు జగజ్జీవనరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చించెలపు ప్రదీప్, టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాటకరంగ అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మండల ప్రధాన కార్యదర్శి బొంది కాశీ విశ్వనాథ్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు ఏడిద సురేష్, టౌన్ ట్రెజరర్ మరియు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మంజులూరి దుర్గాప్రసాద్, టౌన్ ఉపాధ్యక్షులు సిరికూరు పేర్రాజు, పాల్తేరుకు చెందిన అనిశెట్టి వెంకటేష్, బుద్దాల శ్రీనివాసరావు, ఐటీడీపీ సభ్యులు బొలిశెట్టి నాగేశ్వరరావు, శ్రీరాంపురం గ్రామశాఖ అధ్యక్షులు పురందాస్ రమణ, స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత నేమాల శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. గ్రామస్థాయి నాయకులైన ఏదటం గ్రామశాఖ అధ్యక్షులు నేమాల సత్యబాబు, ఎంపీటీసీ ఘనసాల పద్మ, మాజీ సర్పంచ్ కిల్లాడ రాంబాబు, సత్యనారాయణ, అల్లు తాతబ్బాయి, నేమాల లోవరాజు, కొల్లు వీరబాబు, సత్తిబాబు, కాసపు యేసురత్నం మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోకి వచ్చిన నాయకులకు డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్చుతూ మహిళలు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ స్వాగతంతో గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సభావేదిక వద్దకు వచ్చిన నాయకులను తీసుకువచ్చి ఒక్కొక్కరిని వేదికపైకి ఆహ్వానించి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. అనంతరం వేదికపై నాయకులు మాట్లాడుతూ మహానీయుడు బాబు జగజ్జీవనరావు చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా తమ గ్రామం నుంచి చదువుకొని టీచర్ ఉద్యోగం సాధించిన గంపల నానాజీ మరియు గ్రామం నుండి లాయర్గా ఎదిగిన ఒక అడ్వకేట్ మందపల్లి లోహిత్ కుమార్ను కూడా సభావేదికపై ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా లాయర్ గారు, టీచర్ గారు కూడా సభావేదికపై నుంచి ప్రసంగించారు. సభావేదికపై నుంచి ప్రసంగిస్తున్న టీచర్ గారు ఒకానొక సందర్భంలో భావోద్వేగానికి లోనైతూ మాట్లాడారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా చాలామంది మా యొక్క సిచ్యువేషన్, మా ఫ్యామిలీ అయితే ఎంతో ఫ్యామిలీ సార్, ఫ్యామిలీలో అంటే అందరూ అన్నదమ్ములు అందరూ సరదాగా ఉంటాం. మెసేజ్ ఎడ్యుకేషన్ అన్నది ఎవరికి లేదు సార్, తెలియదు అంటే ఎలాగంటే బయట ప్రపంచం అన్నది ఏంటి తెలియదు. ఈ 4 గోడల మధ్య ఎలాగ ఉంటారో అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా మా యొక్క ఫ్యామిలీ కూడా అలాగే ఉండేది సార్. నేను ఏం చేశానంటే, మా నాన్నగారు బాగా పుట్టుదల సార్ నన్ను, మా అందరికి చదివితే మంచి అవగాహన ఉంటుంది, నీకు మంచి లైఫ్ ఉంటుంది, చదువు అని మానేస్తానని చాలామందికి చెప్పాను. కానీ మా నాన్న కూడా చాలా ధైర్యంగా ఉండి వెనక సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాడు సార్. దాని తగ్గ నేను మా నాన్న కష్టానికి నేను ఈరోజు ప్రతిఫలం ఇచ్చాను. కానీ ఆ ప్రతిఫలానికన్నా నేను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గారు, వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని. నేను ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఉంటుందో చూసిన వ్యక్తిని, అక్కడ బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్. నేను బాగా దళితులు అంటే ఏ విధంగా ఉంటారో, మనం దళితులని మనం అనుకుంటే మనం ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. మనం కూడా అందరితో సమానత్వంగా ఒక హక్కు ఉంది మనకి రాజ్యాంగపరంగా. దాన్ని అన్నీ తీసుకొని మనకి దళితులం కదా, మనం ముందుకు వెళ్ళడానికి మార్గం లేదంటే, మనం ముందుకు వెళ్ళాలి మార్గం కావాలంటే చదువు ఒకటే, విద్యను నమ్ముకుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగాను. డాక్టర్ బాబు అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, వీళ్ళిద్దరు వ్యక్తులను నేను ఇన్స్పైర్గా తీసుకొని ఈరోజు నేను గవర్నమెంట్ టీచర్గా అవ్వాలని చాలా కోరుకున్నాను సార్. అనుకున్నది మనం సాధించాను సార్. మా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను చదివించారు సార్, వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను సార్. నేనైతే అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మనకి ఇచ్చిన అవకాశం సద్వినియోగం తీసుకున్నారు. అలాగే మందా కృష్ణన్న మర్చిపోలేని జీవితంలో నాకు రిజర్వేషన్ కల్పించిన వాటిలో నేను మొదటిసారిగా ఉపయోగించుకున్న ఏకైక పోస్ట్ టీచింగ్ పోస్టు. జీవితంలో మర్చిపోలేను సార్ నాకు చేసిన మేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా తప్పుగా మాట్లాడుతుంటే కొంచెం విషయాలకి క్షమించారు. కానీ నాలాగా నేనే నాదొక జాబు, నాకన్నా గొప్ప వ్యక్తి కావాలని, నా కుటుంబం అంతా డెవలప్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ మానొద్దు, కంటిన్యూ చేయండి. ఎడ్యుకేషన్ చదవడం వల్ల మీ లైఫ్ చాలా సెటిల్ అవుతుంది. మన ఫ్యామిలీ ఒక్కల మీద ఆధారపడకుండా ముందుకు తీసుకెళ్ళేది, ఏ స్వార్థం లేకపోయినా విద్యలో స్వార్థం పెట్టుకుని ముందుకు వెళ్తే మనం ఏదైనా సాధించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ యొక్క రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలు మంచిగా చదివించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ ఈదడం గ్రామం పిలిచిన అందరి తరఫున కూడా మరొకసారి అందరికీ ఈదడం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మేము ముఖ్యంగా మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించాలి. రేపు వచ్చి బాబు జగజ్జీవన్ జయంతికి మళ్ళీ ఇంకో 2-3 ఉద్యోగస్తులు ఇక్కడ తయారవ్వాలని చెప్పేసి మళ్ళీ డిఎస్సీ చెప్తారు. మేము కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చెందిన వాడిని. సో నేను ఒక చదువుకొని ఐ టేక్ ద ఇన్స్పిరేషన్ మన బిఆర్ అంబేద్కర్ కానీ, బాబు జగజ్జీవన్ రామ్ కానీ, ఇట్లాంటి వాళ్ళని కూడా నేను స్ఫూర్తిగా తీసుకొని నేను చదువుకొని ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్ చేసి ప్రజెంట్ నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళు, యూత్ కానీ అండ్ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోండి ఫస్ట్ థింగ్. అండ్ ఏంటంటే మనకు చదువు నేర్పేది ఏంటి? క్వశ్చనింగ్. మనం ఎప్పుడైతే మనం క్వశ్చనింగ్ చేస్తామో మన రైట్స్ ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ మనకి ఏం కావాలి అని మనం అడిగి మనం చేయించుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఇలాంటి వీళ్ళందరూ మనలాంటి కోసం చాలా చేస్తూ ఉంటారు. సో మనకి ఏదైనా కష్టం వచ్చినా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ తీసుకొని మన కోసం, మన ఎదుగుదల కోసం మనం ఫర్దర్గా ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అండ్ ఇందాక ఒకసారి చెప్పారు, బీహార్ అనేది స్టిల్ నౌ ఇప్పటికీ ఒక డెకరేట్ ఏరియా. అలాంటి ప్లేస్ నుంచి ఒక పర్సన్ ఇంత ఎడ్యుకేటెడ్గా వచ్చి దట్ టు ఇన్ పాలిటిక్స్లో
ఇంత ఇదిగా 40 ఇయర్స్ స్టాండ్లో ఉన్నారంటే చిన్న విషయం కాదు అది. అండ్ హీఈస్ ఏ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాస్ట్లీ. సో ఆ పొజిషన్కి ఎందుకు వెళ్ళారు ఆయన? వై? బికాజ్ ఆఫ్ హీఈస్ ఎడ్యుకేటెడ్. సో నేను ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన పిల్లల్ని మనమే చదివించుకోవాలి, మన పిల్లల బంగారు భవిష్యత్తుకి మనమే బాటేసుకోవాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కానీ ఇక్కడ బీజేఆర్ యూత్కి కానీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు మరియు భారతదేశ మాజీ ఉప ప్రధాని అయిన బాబు జగజ్జీవన్ రావు గారు 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలో చాంద్వా గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ సామాజిక సమానత్వం కోసం ఉద్యమించారు బాబు జగజ్జీవన్ రావు గారు. తరువాత రాజకీయాల్లో ప్రవేశించి కేవలం 27 సంవత్సరాల వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి వంటి అనేక కీలక పదవులు నిర్వహించారు జగజ్జీవన్ రావు గారు. 1977 నుండి 1979 వరకు భారతదేశ ఉప ప్రధానిగా కూడా సేవలందించారు బాబు జగజ్జీవన్ రావు గారు. తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేకుండా ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడిగా బాబు జగజ్జీవన్ రావు గారు నిలిచారు. ఏదటం గ్రామంలో జరిగిన జయంతి కార్యక్రమంలో యువత తెల్ల షర్టులో, బ్లాక్ ప్యాంట్లో, బ్లాక్ కండువాలు ధరించి డప్పులు కొడుతూ చేసిన కార్యక్రమం సభా ప్రాంగణాన్ని దద్దరెల్లేలా చేసింది. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఇలాంటి వేదికను ఎక్కడా చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఏడాది జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని విరాళంగా అందిస్తానని గ్రామ మాజీ సర్పంచ్ కిలాడ రాంబాబు ప్రకటించారు. ఆ విగ్రహాన్ని పార్టీ అధినేత చేతుల మీదుగా ఆవిష్కరించేలా రాష్ట్ర నాటక రంగ అకాడమీ పల్లా విలియం కేరీ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చించిలపు ప్రదీప్ మాట్లాడుతూ, మహానీయుడు బాబు జగజ్జీవన్ రావు వంటి గొప్ప నాయకులు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు మరియు ఆయన చూపిన మార్గాన్ని జీవితంలో ఆచరించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.
యువత చదువుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. బీహార్లోని చందాల గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి శోభితరాం, అలాగే తల్లి వసంతదేవి. వీళ్ళిద్దరు కలిపి పుట్టిన ఆయన మన బాబు జగజీవన్ రామ్ గారు. ఈయన చిన్న వయసులో స్కూల్కి వెళ్ళినప్పుడు ఇతను మంచిలు తాగి కొండని ముట్టుకోనవ్వలేదు ప్రధానోపాధ్యాయుడు. అప్పుడు అతను వెంటనే కొండను బద్దలు అప్పుడు మొదలైంది ఈయన పోరాటం. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విషయంలోనూ కూడా దళితులను దూరంగా పెట్టాలనే దాని మీద పోరాటం చేయాలన్న పట్టిమ అప్పటి నుంచి పట్టుకుని అతను దీన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి అంటే ఏంటంటే బాగా చదువుకోవాలి. అని ఇప్పుడు చెప్పారు కదా ఎవరైనా అడ్వకేట్ అయినా, చదువుకుంటే ప్రశ్నించే తనం వస్తుంది. ప్రశ్నించడం మొదలెడితే అది పోరాటం ఎక్కడికైనా చేయొచ్చని ఈ సభముఖంగా చెప్తున్నాను. ఈ సభలో ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సవాలు చేయడం కారణం ఏంటంటే ఆ మహోన్నత వ్యక్తి కోసం, మీకోసం తెలియడం కోసం. ఎందుకంటే చదువుకుంటే మీరు కూడా మీ పిల్లలు ఆయనంతలో వాడు అవ్వాలని ఈ సభాముఖంగా వచ్చిన వారందరూ కూడా ఆయన గురించి చెప్తే మీరు తెలుసుకుంటారని ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి సందేశాన్ని ఇచ్చారు సార్. మీ నుండి చిన్న రిక్వెస్ట్ సార్, ఒక అరగంట టైం కేటాయించాలా మీరు మాకు. కానీ మొన్న ఎలక్షన్లో మేము రాంబాబు, నేను, మన సత్యబాబు, మేము అందరం ఇంటింటికి తిరిగి ఎస్సీ కాలనీలో. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది మెయిన్. మహిళలందరూ వాటర్ ట్యాంక్ అడిగారు. వీలైతే మీరు అనిత మేడం గారితో మాట్లాడి ఏమైనా మనకు అవకాశం ఉంటే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. మీరు చూస్తున్నారు YVN న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.